ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనము. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ప్రియమైన వర్లరా, ఇక్కడ ద్రాక్షవల్లిగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. మనం జాగ్రత్తగా ఆలకిస్తే ద్రాక్షవల్లిలో ఎన్నో తీగలు ఉన్నాయండి. కొన్ని తీగలు ఫలించు తీగలు, కొన్ని తీగలు పనికిరాని తీగలు. మరి పనికిరాని తీగలను తీసివేయును ఎవరంటే యేసుక్రీస్తు వారే. ఎవరైతే దైవికముగా ఫలించలేకపోతున్నారో, అలా ఫలించని ప్రతి తీగ తీసివేయబడుతుంది, బయట పారవేయబడుతుంది. ప్రియమైన వర్లరా, అలాగే ఫలించే ప్రతి తీగ ఫలింపు నుండి అధిక ఫలింపు అంటే బహుగా ఫలించున్నట్లుగా అలా ఉండటం కోసము పనికిరాని తీగలని ప్రభువు తీసేస్తున్నాడు. ఈ రోజున ఫలించు తీగలాగా ఉండాలి అంటే దేవుని యందు నిలిచి ఉండాలి. ఎవరైతే ప్రభు యందు నిలుస్తారో వారు ఎంతో చక్కగా దేవునిలో ఫలిస్తూ ఉంటారు. 2, ఫలించాలంటే దేవునికి వేరుగా ఉండకూడదండి. ఎందుకంటే ఆయనకి వేరుగా ఉండి ఏమాత్రము కూడా మనం ఫలించలేం. ప్రభువులో నిలిచి ఉండాలి. 2వదిగా దేవునికి వేరుగా ఉండకూడదు. అంటే ప్రభువుకి అనుకూలముగానే ఉండాలి. అలా అనుకూలముగా ఉంటేనే ప్రభువులో ఫలించగలుగుతాం. 2, ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి. దేవుని యొక్క మాటలు మనలో నిలిచి ఉండాలి. ఆయన ప్రేమ నిలిచి ఉండాలి. ఇలా ఎప్పుడైతే దేవుని ప్రేమ, దేవుని మాటలు దేవునికి అనుకూలముగా దేవుని యందు మనం నిలిచి ఉంటామో ఫలింపు నుండి అధిక ఫలింపులోనికి వస్తాం. ఫలించు తీగల వలె ఉండాలి తప్ప పనికిరాని తీగల వలె ఉండకూడదండి. పనికిరాని తీగలు ఎప్పుడైనా తీసివేయబడతాయి, బయట పారవేయబడతాయి, ఎండిపోతాయి. ప్రియమైన వర్లరా, కాబట్టి ఫలించు తీగకి ఎప్పుడూ కూడా దేవునిలో విలువ ఉంటుంది. కావున ఫలించే తీగల వలె ఉండాలి. ప్రియమైన వర్లరా, చూడండి, ఎప్పుడూ కూడా ఫలించు తీగనంట అందరూ దృష్టిస్తారండి. అందరి చూపు కూడా ఫలించే తీగ మీదే ఉంటుంది. కావున పనికిరాని తీగల వలె ఉంటున్నారా, ఫలించు తీగల వలె ఉంటున్నారా? ఒకసారి ఉదయకాలం ముందు ఆలోచన చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.